శాటిలైట్లు తీసిన ఛాయాచిత్రాలలో 30 మైళ్ళ పొడవున రాళ్లు పేర్చి ఉన్నట్లుగా కనిపిస్తుందని చెప్పింది. కానీ ఇది మానవ నిర్మితమని మాత్రం నాసా ఎప్పుడూ ధృవీకరించలేదు. ఇదొక సూపర్ హ్యూమన్ అచీవ్మెంట్. 2017 డిసెంబర్ లో అమెరికాకు చెందిన సైన్స్ ఛానల్ 30 మైళ్లకు పైగా పొడవున్న రామసేతు మానవ నిర్మితమని ప్రకటించడం ద్వారా మరోసారి చర్చకు తెరలేపింది. రామసేతు సహజ సిద్ధంగా ఏర్పడినట్టు లేదని, అక్కడి ఇసుక సహజంగా ఉన్నదే అయినా దానిపై పేర్చిన రాళ్లు మాత్రం వేరే చోటు నుంచి తీసుకొచ్చి పేర్చినట్లుగా ఉన్నాయని పురాతత్వ శాఖకు చెందిన డాక్టర్ అలెన్ లెస్టర్ అన్నారు. ఇసుక 4000 ఏళ్ల నాటిదని, రాళ్లు 7000 ఏళ్ల నాటివని పరిశోధనలో తేలిందని చెప్పారు. సింపుల్ గా చెప్పాలంటే దీనిని సూపర్ హ్యూమన్ అచీవ్మెంట్ అని చెప్పింది సైన్స్ ఛానల్. మరి వాటిని ఎవరు అక్కడికి తీసుకొచ్చి పేర్చి ఉంటారు? ఆ రాళ్ల వెనుకున్న కథేంటి అనేది మాత్రం మిస్టరీనే. రామసేతు రాజకీయంగా కూడా కొన్నేళ్లు బాగా రగిలిన అంశమే. 2005లో యూపీఏ ప్రభుత్వం సేతు సముద్రం షిప్ కెనాల్ ప్రాజెక్ట్ లో భాగంగా 12 మీటర్ల లోతు 300 మీటర్ల వెడల్పు ఉన్న కాలువను తవ్వేందుకు అనుమతి ఇచ్చింది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ ను లోతుగా తవ్వి నౌకల రాకపోకలకు అనువుగా మార్చాలనేది నాటి యూపీఏ సర్కారు ఉద్దేశం. ఈ ప్రాజెక్టు అరేబియా సముద్రం, బంగాళాఖాతం మధ్య ప్రయాణించడానికి ఓ మార్గం ఏర్పరుస్తుంది. దీంతో శ్రీలంక చుట్టూ తిరిగే శ్రమ తగ్గడంతో పాటు ధనం ఆదా అవుతాయని భావించింది. కానీ ఈ మార్గం ఏర్పడాలంటే రామసేతును బద్దలు కొట్టాల్సి వస్తుండటంతో దీనిపై హిందూ సంస్థలు వ్యతిరేకించాయి. భారత్, శ్రీలంకకు చెందిన పర్యావరణవేత్తలు కూడా సముద్ర పర్యావరణం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మద్రాస్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. రామాయణంలో పేర్కొన్న విషయాలకు ఎలాంటి శాస్త్రీయమైన ప్రాతిపదిక లేదని కాంగ్రెస్ తన పిటిషన్ లో పేర్కొనడంతో సుప్రీంకోర్టు మెట్లెక్కింది. పురావస్తు శాఖ కూడా కాంగ్రెస్ వాదనే బలపరిచింది. అప్పటి నుంచి ఈ వివాదం సుప్రీంకోర్టులోనే ఉంది. తర్వాత 2018లో కేంద్రం ప్రాజెక్టు కోసం రామసేతును ముట్టుకోబోమని సుప్రీంకోర్టుకు చెప్పింది. మరోవైపు దీనిని వారసత్వ కట్టడంగా గుర్తించాలని మాజీ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఏదేమైనా విజ్ఞానానికి, విశ్వాసాలకు మధ్య జరిగే నిరంతర సంఘర్షణలో రామసేతు ఇప్పటికీ కొరకరాని కొయ్యగానే ఉంది.